డిస్కస్ చేద్దాం. భరత్, గ్రూప్ 1 సర్వీసులపై అడ్డంకులు తొలగిపోయాయనుకోవచ్చు? అంటే పూర్తిగా అడ్డంకులు తొలగిపోయినట్టు కాదు. ఇది హైకోర్టుకు డివిజన్ బెంచ్కి సంబంధించిన మధ్యంతర తీర్పు. ఇంటరిమ్ ఆర్డర్, ఫుల్ ఆర్డర్ కాదు. మళ్ళీ అక్టోబర్ 15 కేసు ఉంది. ఒకవేళ హైకోర్టు డివిజన్ బెంచ్కి వచ్చినా ఐదర్ పార్టీ విల్ గో టు సుప్రీంకోర్టు కదా. సో ఇక్కడ ఈ కేసుల విషయంలో పెద్ద పెద్ద వ్యక్తులు, గవర్నమెంట్స్, క్యాండిడేట్స్ ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఎట్లా అయితే సింగిల్ బెంచ్ తీర్పు ఫైనల్ కాదు అని మనం అనుకున్నామో, డివిజన్ బెంచ్ వెళ్తారని చెప్పాము, డివిజన్ బెంచ్లో వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి కొద్దిమంది అభ్యర్థులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు, ఎవరైతే రాని అభ్యర్థులు ఉన్నారో. సో ఒకటి ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద ఊరట. అదేంటంటే 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పోస్టులు భర్తీ అవుతున్నాయి కదా. యా, తొలి పోస్టింగ్ ఇప్పుడు రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు, ర్యాంకింగ్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనౌన్స్ చేశారు. నాకు తెలిసి ప్రభుత్వము టీజీపీఎస్సీ తుది తీర్పుకు లోబడి ఉంటుందని జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి పోస్టింగ్స్ కూడా నాకు తెలిసి వారం రోజుల లోపల ఇచ్చేస్తారు. ప్రభుత్వ ఆలోచన ఏముందంటే ఇప్పుడు నిరుద్యోగులు దాదాపు 14 సంవత్సరాలుగా గ్రూప్ 1 పోస్టుల్ని భర్తీ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఒక గ్రూప్ 1 పోస్ట్ కూడా, ఒక అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అభ్యర్థులు ఎందుకు గొడవ చేస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ వర్గాలు, టీజీపీఎస్సీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఇక నుంచి డెఫినెట్ గా ఒక 2-3 నెలల్లోనే చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ వస్తాయి. గ్రూప్ 1 వస్తాయి, మళ్ళీ గ్రూప్ 2 కంప్లీట్ చేస్తే గ్రూప్ 2 వస్తాయి, తర్వాత డైట్ లెక్చరర్స్ లాంటి పోస్టులు రావచ్చు, జిల్లా విద్యాధికారి డిఓస్ సంబంధించిన పోస్టులు కూడా రావచ్చు. ఇంతకుముందు ఏంటంటే ప్రమోషన్స్ అన్నది లేకుండే, టీచర్ల ప్రమోషన్స్, ఇవన్నీ ఛానల్స్. సో ఆ ప్రమోషన్స్ కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ త్వరలోనే టీజీపీఎస్సీ ద్వారా చాలా రకాల పోస్టుల భర్తీ జరుగుతుంది అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, టీజీపీఎస్సీ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఇప్పుడు ఒకటి, నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ గనక మనం చూస్తే గనక, నిన్న ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు, వాళ్ళు చెప్పింది ఏంటంటే న్యాయమూర్తి ఊహాజనితాల ఆధారంగా తీర్పునిచ్చారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఘాటైన పదాలు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు అని పదాలను ఉపయోగించడం కరెక్ట్ కాదని చెప్పింది. సమగ్రతకు భంగం కలిగింది అన్న పదాన్ని కూడా బెంచ్ తప్పుబట్టింది. టీజీపీఎస్సీ అన్నది రాజ్యాంగబద్ధ సంస్థ అన్నది మర్చిపోవద్దు అని స్పష్టం చేసింది. లీకేజీ, అవినీతి అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు ఎక్కడా అని ప్రశ్న చేసి తదుపరి విచారణ వచ్చే నెల 15 వరకు వాయిదా వేసింది. అంటే అక్టోబర్ 15 వరకు ఇప్పుడు ఏం చేయాలి. అయితే ఇప్పుడు ఒకటి, అభ్యర్థుల దగ్గర ఒక ఛాయిస్ ఉంది, ఎవరైతే సెలెక్ట్ కాని అభ్యర్థులు వాళ్ళు ఏం చేయవచ్చు అంటే సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్ళి, ఎందుకంటే నిన్న హైకోర్టు ఏం చేసిందంటే, హైకోర్టును అడిగారు వీళ్ళు స్టేటస్ కో నాట్ స్టేటస్ కో, యథాతథ స్థితి. అంటే ఈ కేసు తేలేంత వరకు కూడా ఈ 563 మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకూడదు, యథాతథ స్థితి స్టేటస్ కో ఉండాలని అడిగారు. కానీ డివిజన్ బెంచ్ దాన్ని తిరస్కరించింది. కాబట్టి ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఏమిచ్చిందని చెప్పిందంటే, మీరు ఇచ్చుకోవచ్చు, మీరు ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవచ్చు అని టీజీపీఎస్సీని ఆదేశించింది. సో టీజీపీఎస్సీ ఏం చేసింది, రాత్రి 11:30-12 గంటల ప్రాంతాల్లో ఇమ్మీడియట్ గా 563 మంది క్యాండిడేట్లకు సంబంధించిన రిజల్ట్, వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళది రిజల్ట్ ఇచ్చేసింది. సో చాలా ఫాస్ట్ గా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ విషయంలో హైకోర్టు తీర్పు నిలిపివేసిన తర్వాత అర్ధరాత్రి సడన్ గా రిజల్ట్స్ విడుదల చేయడం అంటే పారదర్శకతకు నిదర్శనమా, అత్యవసరంగా అంటే ప్రభుత్వము టీజీపీఎస్సీ ఈ రిక్రూట్మెంట్ ని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటుంది. ఈ రిక్రూట్మెంట్ లో గొడవలు జరగొద్దు, గొడవలు ఉండొద్దు, ఇంకా నెక్స్ట్ రిక్రూట్మెంట్ మీద విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేయాలి అని టీజీపీఎస్సీ గానీ ప్రభుత్వం గానీ భావిస్తుంది. మేము నెక్స్ట్ వరుసగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతే విద్యార్థులు చదవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, రాదర్ దాన్ ఈ ఏదైతే ఇప్పుడు వచ్చిన దీనికి సంబంధించి వాల్యుయేషన్ లో పొరపాట్లు జరిగాయని చెప్పారో ఆ పొరపాట్ల గురించి కాకుండా దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తారని వాళ్ళ భావన కావచ్చు. సో ఒకటి, టీజీపీఎస్సీ ఏమంటుందంటే గతంలో జరిగింది లీకేజీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ డిఫరెంట్, తర్వాత వాల్యుయేషన్ లో
ఏదైతే చెప్పారో వాల్యుయేషన్ లో ఎవరిని సాటిస్ఫై చేయలేరు. వాల్యుయేషన్ జరిగినప్పుడు డిస్క్రిప్టివ్ పేపర్లో నీకెందుకు ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకెందుకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే ఇద్దరు దిద్దిన ఎగ్జామినర్స్ డిఫరెంట్ పర్సన్స్ అయినప్పుడు డెఫినెట్గా దానిలో ఉంటుంది. కాబట్టి లీకేజీని వాల్యుయేషన్లో జరిగిన ఇష్యూస్ని రెండింటిని సమంగా చూడకూడదు అన్నది టీజీపీఎస్సీ ఆర్గ్యుమెంట్. పైగా ఇప్పుడు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం కొన్ని చేశారు. ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. కొందరికే మేలు చేకూర్చేలా కమిషన్ వివరించడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఈ కేంద్రాల్లో ఇప్పుడు ఉమెన్ సెంటర్లో ఉమెన్స్నే పెడితే తప్పేంటి? తర్వాత ఎవరి పేపర్ దిద్దుతున్నామో ఎగ్జామినర్స్కి ముందే తెలిసే అవకాశం ఉందా? ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడిగారు. సో ఆ సందర్భంలో ప్రభుత్వం ఏదైతే వాదన ఇచ్చిందో ఆ వాదన ప్రకారం వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అయితే ఇది తుది తీర్పు కాదు, ఇది మధ్యంతర తీర్పు మాత్రమే. సో మధ్యంతర తీర్పు తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరి దగ్గర కూడా వాదనలు రిటర్న్ వాదనలు అంటే రాతపూర్వకంగా అందరి దగ్గర వాదనలు తీసుకుంటామని చెప్పారు. రాతపూర్వకంగా అందరి వాదనలు తీసుకొని అక్టోబర్ 10వ తేదీ వరకు అందరినీ పంపించమని చెప్పారు. మళ్ళీ అక్టోబర్ 15th వరకు అక్టోబర్ 15th మళ్ళీ రిజల్ట్ పోస్ట్ చేస్తామని కూడా చెప్పారు. సో మనతో చాలా మంది గెస్టులు జాయిన్ అవుతున్నారు డిబేట్లో. తెలంగాణ విఠల్ జాయిన్ అవుతారు, అదేవిధంగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ప్రత్యూష కానీ ఇంద్రా కానీ, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు, విఠల్ గారు ఎక్స్ టీఎస్పీఎస్సీ మెంబర్ భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అవుతారు, చరణ్ కౌశిక్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. సో అయితే ఒకటి ఇక్కడ మనం ఒక విషయం క్లియర్ చేయాలి. టీజీపీఎస్సీ అయితే మేము గతంలో జరిగిన లీకేజీకి ఇప్పుడు జరిగిన అంశానికి ముడిపెట్టొద్దు, రెండు ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ గత సింగిల్ జడ్జ్ ఏదైతే తీర్పునిచ్చారో ఆ తీర్పుని తప్పుబట్టింది ప్రస్తుత చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం. తప్పుబట్టి ఏమని చెప్పిందంటే ఈ కొన్ని తీర్పులో ఉన్న వర్డ్స్ మీద వాళ్ళు అభ్యంతరం చెప్తారు. ఊహాజనితాల ఆధారంగా ఘాటు పదాలని వాడుతూ తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఓరల్ అబ్జర్వేషనే, రిటర్న్ ఆర్డర్లో ఎక్కడా లేదు. పేపర్ లీకేజీ అవినీతి అక్రమాలకి ఎటువంటి ఆధారాలు లేనప్పుడు సింగిల్ జడ్జి సమగ్రత భంగం లాంటి సున్నితమైన పదాలను వినియోగించడం సరికాదన్నారు. హాల్ టికెట్ పంపిణీ నుంచి ఫలితాల వెల్లడి వరకు ఎలాంటి విధానం పాటించాలి అన్నది ఓ రాజ్యాంగబద్ధ సంస్థకి చెప్పడం సమర్థనీయం కాదు అని డివిజన్ బెంచ్ కామెంట్ చేసింది. పరీక్ష నిర్వహించే పద్ధతి మీద పూర్తి అధికారం కమిషన్కు ఉంటుంది, ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అధికారం ఉంటుందని చెప్పింది. పారదర్శకత లేదు, సొంత నిబంధనల ఉల్లంఘన వంటి పదాలు సింగిల్ జడ్జి వినియోగించడం అభ్యంతరకరమని కూడా చెప్పారు. సో ఇట్లా చాలా విషయాల మీద మాట్లాడారు. పరీక్షల నిర్వహణ విషయంలో టీజీపీఎస్సీకి పూర్తి అధికారం ఉంటుందని డివిజన్ బెంచ్ చెప్పింది. హాల్ టికెట్లు ఎలా జారీ చేయాలి, కేంద్రాలు ఎలా ఎంపిక చేయాలి, తర్వాత వాల్యుయేషన్ చేసే వాళ్ళని ఎట్లా ఎంపిక చేయాలి, వాళ్ళు ఎలా దిద్దాలి, మార్కులు ఎలా వెల్లడించాలి, ఇదంతా కూడా న్యాయస్థానం కమిషన్కు చెప్పాల్సిన అవసరం లేదు అని డివిజన్ బెంచ్ చెప్పింది. ఇది రాష్ట్రంలో కీలక పరీక్షలు నిర్వహించే రాజ్యాంగబద్ధ సంస్థ అన్నది మరవద్దని చెప్పారు. అట్లాగే మహిళా కాలేజీలో మహిళలు మాత్రమే పరీక్షలు రాయాలని టీజీపీఎస్సీ కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ ఉమెన్ సెంటర్ పెట్టింది. సో దాన్ని కూడా తప్పు పెట్టారు, ఓన్లీ మహిళలు మాత్రమే ఎందుకు పెడతారని చెప్పి. కొన్ని ఇతర ఎగ్జామ్స్లో మహిళలు కాకుండా పురుషుల్ని కూడా అక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో పెట్టిన సందర్భం ఉంది. సో అది టీజీపీఎస్సీ డిసైడ్ చేస్తే దానిలో తప్పేంటి, మహిళలు మాత్రమే పరీక్ష రాస్తే తప్పేంటి, అంత మాత్రాన అక్రమాలు జరిగినట్టు ఎట్లా చెప్తారు అని క్వశ్చన్ చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ నెల సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఈ తీర్పును ఇచ్చారు. సో ఆ తీర్పుని నిలిపివేస్తున్నట్లు, అప్పటి వరకు దాని మీద స్టే విధిస్తున్నట్టు, ఆ తీర్పును స్టే ఇస్తున్నట్టు చెప్పి వచ్చే నెల 10వ తేదీలోగా అంటే అక్టోబర్ 10వ తేదీలోగా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ రాతపూర్వకంగా వాదనలు అందజేయాలని ఇరుపక్షాల తరపు న్యాయవాదుల్ని ఆదేశిస్తూ అక్టోబర్ 15కు కేసు వాయిదా వేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకా 20 days వరకు ఖచ్చితంగా, అంటే రాబోయే 20 రోజుల వరకు ఈ విషయంలో నాకు తెలిసి ప్రభుత్వం అయితే ఇంకా చాలా ఫాస్ట్గా లైట్నింగ్ స్పీడ్తో వెళ్తుంది ఈ విషయంలో.
ఇప్పుడు ఆల్రెడీ నిన్న రాత్రి వచ్చిన జడ్జిమెంట్ వచ్చిన వెంటనే రాత్రే ప్రభుత్వం 563 మంది అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేసింది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేసింది. వాళ్ళకు సంబంధించిన పోస్టింగ్స్ కూడా సాధ్యమైనంత త్వరగా ఇచ్చేస్తుంది ప్రభుత్వం. ఈలోగా అభ్యర్థులకు ఒక ఛాన్స్ ఉంది. సెలెక్ట్ కాని అభ్యర్థులకి వాళ్ళు ఏంటంటే డివిజన్ బెంచ్ తీర్పు మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. డివిజన్ బెంచ్ ఇక పూర్తి తీర్పు ఇవ్వలేదు. ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే, ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే. దీన్ని ఇంటరిమ్ ఆర్డర్ అంటారు. ఇంటరిమ్ ఆర్డర్లో ఏం చెప్పింది, తుది తీర్పు వచ్చేంత వరకు ఈ మా ఆర్డర్ అనుమతిని ఉంటుంది. అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. సింగిల్ జడ్జి ఏమో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ పాత డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా రద్దు చేసి ఈ పునఃమూల్యాంకనం చేయాలి, మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలన్న ఉత్తర్వుల మీద స్టే విధించి మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. సో మాట్లాడదాం. మనతో పాటు ప్రత్యూష గారు జాయిన్ అవుతున్నారు.